నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక నిజమైన రియల్ లైఫ్ హీరో గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయనే దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు కల్నల్ బి సంతోష్ బాబు గారు. ఆయన జీవితం, సైన్యంలో అంచెలంచులుగా ఎదిగిన తీరు, ముఖ్యంగా గాల్వన్ లోయలో ఆయన చూపించిన ఆ అసమాన ధైర్య సాహసాలు, ఇవన్నీ ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అసలు జూన్ 15, 2020 రాత్రి గాల్వన్ లోయలో ఏం జరిగింది? ఆ చీకటి రాత్రి భారత సైనిక చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఒక వీరోచితమైన కాని అంతే విషాదకరమైన ఘట్టం కదా. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏం జరిగిందనేది అర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం కథను మనం మొదట్నుంచి చూడాలి. అందుకే ఈరోజు మన ఈ ప్రయాణాన్ని 5 భాగాలుగా చూద్దాం. 1. గాల్వన్ లోయలో ఆ రాత్రి ఏం జరిగింది. 2. సూర్యాపేట నుంచి ఆర్మీ దాకా ఆయన ప్రయాణం. 3. 16 బీహార్ కమాండర్గా ఆయన ప్రస్థానం. 4. ఆఖరి శ్వాస వరకు చేసిన పోరాటం. మరియు 5. దేశం గర్వించే వీరుడుగా ఆయన నిలిచిన తీరు. ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. మొదటి భాగం గాల్వన్ లోయలో ఆ రాత్రి, జూన్ 15, 2020. తూర్పు లడాఖ్లోని గాల్వన్ లోయ ఎత్తు ఎంతో తెలుసా? దాదాపు 14,000 అడుగులు. అక్కడ చేపట్టిన మిషన్ పేరే ఆపరేషన్ స్నో లెపర్డ్. ఒకసారి ఊహించుకోండి, ఉష్ణోగ్రతలు 0 కంటే తక్కువ, రక్తం గడ్డకట్టే చలి, అడుగు తీసి అడుగు వెయ్యలేని అత్యంత ప్రమాదకరమైన కొండ ప్రాంతం. పెట్రోల్ పాయింట్ 14 దగ్గర చైనా దళాలు నిజంగానే వెనక్కి వెళ్లాయా లేదా అని నిర్ధారించుకుని అక్కడ మన అబ్జర్వేషన్ పోస్ట్ను ఏర్పాటు చేయడమే కర్నల్ సంతోష్ బాబు బృందం ముందున్న టార్గెట్. ఆ కఠినమైన వాతావరణంలో ముందుకు వెళ్లడమంటే మామూలు విషయం కాదు సుమా. 2వ భాగం సూర్యాపేట నుంచి ఆర్మీకి. అసలు ఒక సామాన్య కుర్రాడు వీరుడిగా ఎలా మారాడంటే, సంతోష్ బాబుగారి ప్రయాణం 1983లో తెలంగాణలోని సూర్యాపేటలో మొదలైంది. చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండే ఆయన 1993లో కోరుకొండ సైనిక్ స్కూల్లోకి అడుగుపెట్టారు. అక్కడే ఆయనలో దేశభక్తి, డిసిప్లిన్ మొదలయ్యాయి. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, ఆపై ఇండియన్ మిలిటరీ అకాడమీలో కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని 2004లో 16 బీహార్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా విధుల్లో చేరారు. చిన్నప్పటి ఆశయాన్ని ఆయన ఎంత పర్ఫెక్ట్గా నెరవేర్చుకున్నారో కదా. ఇక్కడ వాళ్ళ నాన్నగారు బి ఉపేందర్ గారన్న మాటలు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. నా స్టూడెంట్ డేస్లో నేను ఆర్మీలో చేరాలనుకున్నాను, కానీ నా కొడుకు ద్వారా ఆ కలను సాకారం చేసుకున్నాను అని ఆయన ఎంతో గర్వంగా చెప్పారు. ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అయిన తండ్రి ఇచ్చిన ఆ సపోర్ట్ వల్లే సంతోష్ బాబు గారు దేశసేవ వైపు అంత ధైర్యంగా అడుగులేశారు. కుటుంబం ఇచ్చిన బలమే ఆయన ఒక గొప్ప సైనికుడిగా నిలబెట్టింది. 3వ భాగం 16 బీహార్ రెజిమెంట్ కమాండర్గా ఆయన నాయకత్వ లక్షణాలు. సంతోష్ బాబుగారిలో 2 అద్భుతమైన లక్షణాలున్నాయి. 1. కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో పనిచేసినప్పుడు ఆయన లోకల్స్తో ఎంతో దయగా ఉండేవారు. ఒకసారి రెబల్స్ కాల్పుల మధ్య చిక్కుకున్న తన టీంని ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చాలా స్మార్ట్గా కాపాడారు. ఇక 2వది, జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్లో ఉన్నప్పుడు ఉగ్రవాదుల ఏరివేతలో ఆయనొక సింహంలాంటి కమాండర్. అవసరాన్ని బట్టి శాంతి స్థాపకుడిగా, పోరాటయోధుడిగా ఆయన మారిన తీరు నిజంగా అమోఘం. ఆ అపారమైన అనుభవంతోనే 2019 డిసెంబర్లో తన కెరియర్లోనే ఒక అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. అదే 16 బీహార్ రెజిమెంట్కు కమాండింగ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం. ఆ వెంటనే 2020 ఫిబ్రవరిలో పూర్తి స్థాయి కర్నల్గా కూడా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. 4వ భాగం ఆఖరి శ్వాస వరకు పోరాటం. ఇక్కడే గాల్వన్ లోయలో ఆ భయంకరమైన ఘట్టం జరిగింది. పెట్రోల్ పాయింట్ 14 దగ్గర కర్నల్ బాబు నేతృత్వంలోని మన చిన్న బృందం ఏమాత్రం ఊహించని విధంగా అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రత్యర్థి బలగాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చైనా దళాలు ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రాణాంతకమైన ఆయుధాలు, ముళ్ల కంచె చుట్టిన కర్రలు, రాళ్లతో విరుచుకుబడ్డాయి. ఆ చిమ్మ చీకటిలో పక్కనే ఉరకలెత్తుతున్న గాల్వన్ నది, అక్కడ ఒక భీకరమైన హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, అంటే చేతుల మీదుగా దాడులు జరిగాయి. తీవ్రంగా గాయాలైనప్పటికీ కర్నల్ బాబు ఏమాత్రం వెనట్టి తగ్గలేదు. అదనపు బలగాలను రప్పించి ముందుండి తన టీంని లీడ్ చేశారు. భారత ప్రభుత్వం కర్నల్ సంతోష్ బాబు గారికి మరణానంతరం ప్రదానం చేసిన మహావీర చక్ర పతకం తాలూకు అధికారిక పత్రం గమనిస్తే ఆయన అసాధారణ ధైర్య సాహసాలు, దేశం కోసం చేసిన ఆ ప్రాణత్యాగం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.
ఆ పత్రంలోని ఒక వాక్యం నేను చదివి వినిపిస్తాను చూడండి. ఆయన తన చివరి శ్వాస వరకు శత్రువుల దాడిని వీరోచితంగా అడ్డుకున్నారు. తన దళాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడేలా వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఇది కేవలం ఒక వాక్యం కాదు కదా, ఒక కమాండర్ తన సైనికుల పట్ల, తన దేశం పట్ల చూపించిన నిస్వార్థ సేవకు సజీవ సాక్ష్యం. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా సరే తోటి సైనికులకు ఆయన ఇచ్చిన ధైర్యం మాటల్లో వర్ణించలేనిది. ఇక చివరిగా 5వ భాగం, దేశం గర్వించే వీరుడు. ఆ తర్వాత దేశం ఏం చేసింది? ఒక దేశం తన రియల్ హీరోని ఎలా గుండెల్లో పెట్టుకుందో ఈ విషయాలు చెబుతాయి. సూర్యాపేట్లోని కేసారం గ్రామంలో పూర్తి సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన త్యాగానికి గుర్తింపుగా భారతదేశపు 2వ అత్యున్నత పతకం మహావీర చక్రను ప్రభుత్వం ప్రదానం చేసింది. అలాగే తూర్పు లడఖ్లో ఆయనతో పాటు వీరమరణం పొందిన 20 మంది సైనికుల జ్ఞాపకార్థం గ్యాలెంట్స్ ఆఫ్ గాల్వన్ అనే స్మారకాన్ని నిర్మించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన భార్య సంతోషిగారికి గ్రూప్ 1 ఉద్యోగం, 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం, ఒక నివాస స్థలాన్ని అందించి ఆ కుటుంబానికి పూర్తి అండగా నిలిచింది. ఇంతటి హృదయ విదారకమైన సమయంలో కూడా ఆయన తండ్రి ఉపేందర్ గారు చెప్పిన మాటలు మన మనస్సును కదిలిస్తాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఒక అదృష్టం, నా కొడుకును చూసి నేను గర్విస్తున్నాను అన్నారాయన. కొడుకును కోల్పోయిన దుఃఖం కంటే దేశం కోసం చేసిన త్యాగం పట్ల ఒక తండ్రికున్న గర్వం చూసారా? సైనికుల కుటుంబాలకుండే ఆ గుండె నిబ్బరానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిజమైన హీరోలు ఎప్పటికీ కనుమరుగవ్వరు. వారి అపారమైన ధైర్యమే మన దేశ భద్రతకు పునాది. అయితే ఇక్కడ మనమొక విషయం ఆలోచించాలి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనల్ని రక్షించే కర్నల్ సంతోష్ బాబు లాంటి సైనికుల కుటుంబాలకు ఒక సమాజంగా మనం భవిష్యత్తులో ఎలా అండగా నిలబడగలం? ఈ ప్రశ్నతోనే ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. సెలవు.